శారద ఆ మహాసాధ్యుని పంపించేస్తుందా? ఇంత అభాండం వేసి అవమానపరిచి తన ఇంట్లో నుంచి తననే పంపించేస్తున్నా బాబు. బాబాయ్, ఇంతకాలం శారద బాధ భరించలేక నా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ బాధ లేకుండా బాబాయ్ శారద ప్రాణాలు తీసి ఎన్నాళ్ళు నేను శారదకు వైద్యం చేసిందా ప్రాణాలు తీయటానికి సార్, మర్చిపోకండి. అది కాదు బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా ఏం జరగలేదు, మీరేం బాధపడదు. ఈ విషయంలో నాకు కానీ నా భార్యకు కానీ శారద మీద ఎలాంటి కోపం లేదు, ద్వేషం లేదు. డాక్టర్ గారు, నిజమేమిటో ఇప్పటికైనా శారదకు చెప్పేయడం మంచిది. అందుకే మిమ్మల్ని పిలిపించలేదు చెప్పారు. ఇప్పుడు శారద నిజాన్ని తట్టుకోగలదు, అందుకు తగిన గుండె ధైర్యం ఆమె సేకరించుకుందని నా నమ్మకం. మీతో కూడా సంప్రదించి చేస్తే మంచిదని మీకు కబుర్ చేశారు. అలాగే చేయండి. అయ్యో నామతి మండిపోను, టైం అవుతుందే. ఏమో ఎక్కడికైనా వెళ్ళాలా? లేదక్క, ఈవేళ మంచి రోజు, నిన్ను బావగారి దగ్గరికి పంపిద్దాం, ఎంతకాలం పరా ఇంట్లో అని వారిని 2 టికెట్లు తెమ్మన్నానక్క. అయితే నన్ను పంపించేస్తున్నారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావేంటి? బావగారి దగ్గరికేగా, నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోవాలి. బాబు, నీకు నేను పెట్టేదా? మమ్మీయే పెట్టాలి. ఇవాళే బాబు నీకు నేను చివరిసారిగా పెట్టేది. ఏ నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు, మళ్ళా రాను. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. బాబు తినితో ఇలాగే నన్ను మాట్లాడేది. పోనీ లేక పసివాడు, వాడు అనుకోతే నువ్వు అంటావా ఏమిటి? బాబు, నువ్వు మీ అమ్మ ఈవేళ మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా? మా డాడీ ఇక్కడే ఉన్నారుగా, ఇంకెక్కడికి వెళ్ళేది? ఎక్కడికో మీ అమ్మే చెప్తుంది. నువ్వు ముందు భోంచే. అక్క నువ్వు కూడా భోజనానికి. ఆయన గారు టికెట్లు తేవటానికి వెళ్ళారు, సామాన్ సర్దుకోవడానికి ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. మమ్మీ పిల్లికే ఉన్నారు లూజా? అయితే మనం డాడీ దగ్గరికి వెళ్తామంటుంది. చూడు, అల్లరి చేయకుండా అన్నం తెలిసి. అమ్మా, మమ్మల్ని ప్రాణాలతో నిప్పులు కాల్చిన పాపం లేదమ్మా. సీతా మహాదేవు లాంటి మిమ్మల్ని. అరే, సమయానికి అన్నయ్య కూడా వచ్చేసాడే. ఏమండి, టికెట్లు ఇచ్చేసారా? శారద, అవును, అన్నయ్యకి తెలియదుగా పాపం. అన్నయ్య, అక్కయ్య ఈ బండికి ఊరికి వెళ్తోంది. అక్కయ్యతో తెలివిగా చెప్పి ఒప్పించేశారండి. ఏమండి, మీరు రాకూడదు, దొడ్డించేస్తాను. మళ్ళీ బండి వెళ్ళేదాకా ఉండాలా? ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. రండి రండి. అయ్యో నా మతి మండ. అన్నయ్య, నువ్వు బాబాయ్ వెళ్ళి స్నానం చేయండి. వాళ్ళు బండికి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళ పని ముందు చూసి. ఒక మాట వింటా. అబ్బా, అసలే ఈ ప్రయాణం హడావుల్లో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇదిగో నీ మాట తర్వాత వింటాను గాని. అక్క రామ్మా. ఏమిటి బాబాయ్? డాక్టర్ గారు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారేమో, వినకూడదమ్మా. ఏమిటండి అంత ముఖ్యమైన విషయం? ఆ చెప్పేదేదో 3 ముక్కలో చెప్పండి. అవతల అక్కడికి చీరా సారా చూడాలి. అలా కూర్చో చెప్తాను. ఏ ఇక్కడ నుంచి చెప్పకూడదా? లేకపోతే ఆ విషయం వినగానే నరాల సత్తుపై కూలిపోతారని భయం. అమ్మా కూర్చున్నా, చెప్పండి. శారదా, ఈ విషయం నీకు తెలుసా? కొంతమందికి దీపావళి అంటే భయం, మరి కొంతమందికి పెళ్లి బాజాలంటే భయం. ఈ 2 పండుగలు లాంటివే కదా, మరి ఎందుకు చెప్పు వాళ్ళకంట భయం? చెప్పు చూద్దాం. ఏమిటా నవ్వు? లేకపోతే ఏమిటండి, ఇదే అంత పెద్ద విషయం. తపాసులు కాలుస్తున్నప్పుడు ఎవరి ఒళ్ళో కాలిపోయి ఉంటుంది, అది చూస్తుంటారు. ఏదో పెళ్లిలో ఎవరికో ప్రమాదం జరుగుతుంది, అది గుర్తుకొచ్చినట్టు భయపడుంటారు. ఏదో కర్మంజాలక ఎప్పుడో జరిగిందని ఎప్పుడు జరుగుతుందా ఏమిటి? వాళ్ళ పిచ్చి గాని. కరెక్ట్. అందుకని మనం అలాంటి ప్రమాదాల గురించి విన్నా, ఒకవేళ చూసినా భయపడకూడదు, ఎంతో ధైర్యంగా ఉంది. అవునా? అవతల నాకు బండికి టైం అవుతుంది, బోళ్ళంత పనుంది, మొర్రో అంటే ఏమిటి మీ ఉపన్యాసాలు? ఇదిగో చూడండి, నేనేం పసిపిల్లను కాను. నాకు లేని భయాన్ని గురించి చెప్పను అక్కర్లేదు, ఉన్న ధైర్యం కాస్త పోగొట్టను అక్కర్లేదు. అర్థమైందా? వెరీ గుడ్. నిజంగా నీ ధైర్యాన్ని ఇప్పుడు మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ రోజు సాయంత్రం, అదే నీ పెళ్లి రోజు సాయంత్రం ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం
జరిగింది? ఏమిటా హడావిడి? మీ ఆయన్ని 4 కడిగేస్తామనే వచ్చాను. ఏమిటా నేను చేసి మహాప్రాధం? ఏమిటా నువ్వు? పిల్లి లోపలికి రా, మాట్లాడుకున్నాం. ఏం జరిగింది పిల్లి? నీ జరిగింది తాగదు. అమ్మా తల్లి, మీ ఆయన మా పంపకి చిత్తు పెట్టాడు. వైద్యానికైనా కుర్రకుంటని తీసుకొచ్చి మా నెత్తిని పెట్టాడా? ఇప్పుడు వాడు చూసి మురిసిపోయి ఈ ఆస్త అంతా వాడి పేరే రాసేస్తాను, నువ్వు నీ కొడుకు కలిసి ఏ పెద్ద గొయ్యో చిన్న నుయ్యో చూసుకోండి అని మమ్మల్ని బయటికి వెళ్తాడు. బాబాయ్ నిజంగా అలా ఎందుకు చేస్తాడు పిన్ని? ఏదో నవ్వులాటగా అలా బెదిరించుంటాడు అంతే. నీకు నవ్వులాటగానే ఉంది. మీ ఇంటికి వైద్యానికని తెచ్చాడుగా ఆ మొగుడు చచ్చిందని. అదే శారదన్ పిన్ని, దాని మొగుడు చచ్చాడు గనక ఎట్టాగో తిరిగిరాడు. మీ ఆయన అర్థం చచ్చివాడు పోలిక అంటున్నావు గనక అసలు ఇది ఎందుకులే చెప్పడం. పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని మీ ఆయన దాన్నే మెరిగి నేను బయటికి గెంటితే అప్పుడు నా కడుపు కోత ఏమిటో నీకు బాగా తెలుస్తుంది. మీ అల్లుడి గారు వెళ్ళి చాలా సిద్ధ అయింది. చీకట్లో దారి తెలియదేమో. ఎవరినన్నా పంపితే ఈ ఊరికి అసలు ఏమైనా కొత్తవాడమ్మా దారి తిరిగిపోవడానికి? ఈ 3 ముళ్ళు వేసింది. నీ దేవుడు. ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా, ఆ ముగ్గురు చచ్చింది ఏదో శారదా. ఏమండి, శారదకు నిజం తెలిసిపోయిందండి. శారదా, నువ్వేదో ఆకాంక్ష చేసుకుంటే నన్ను తప్పు తిన్నట్టే. నన్నిలా చూడలేక ఒక భయంకరమైన నిజంతో పోరాడుతున్నప్పుడే నువ్వు ఇంత ఏడవలేదే. ఇప్పుడు ఎందుకన్నయ్యా ఏడుస్తున్నా? ఊరుకో అన్నయ్య, ఇప్పుడే ఇంత ఏడ్ చేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నీకు కన్నీళ్ళే మిగలవు. అంత మాటనుకమ్మా, అంత మాటను. నిన్నెప్పుడు నా కళ్ళదటే ఉంచుకోవాలని ఈ భయంకర సత్యాన్ని నా గుండెలోనే దాచుకున్నానమ్మా. ఇప్పుడు నా గుండె పగలగొట్టి నా చిట్టి తల్లిని నాకు దూరం చేయకమ్మా, నాకు దూరం చేయ. నువ్వెంత పిచ్చివాడు అన్నయ్య. నీ చెల్లంత తేలిగ్గా చచ్చిపోయేదైతే పసుపు కుంకుమ పోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికుంటుందా? శారద, ఆ దేవుడు చేసిన అన్యాయానికి నువ్వేం చేయగలవమ్మా? మనస్సు రాయి చేసుకుని జరిగింది మర్చిపోవాలమ్మా. అవును బాబాయ్, అన్నీ మర్చిపోతాను. కానీ శారదా, ఏమిటమ్మా ఇదంతా? అక్క, ఎక్కడో గుడిలో ఉండేవాడే దేవుడు అనుకుని పూజించేదాన్ని. కానీ ఇక్కడే మనుషుల మధ్య ఉన్న ఈ దేవుళ్లను గుర్తించలేకపోయాను. పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ దంపతులను అనుమానించాను, మీ శీలాన్ని శంకించాను. అప్పుడు నేను పిచ్చిదన్నాక నాకు తెలిసేసింది కాదు. అయినా నన్ను మన్నించగలవా? శారద,
మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెళ్ళమే. నా చెల్లి తప్పు చేయడం ఏమిటి, నేను మన్నించడం ఏమిటి? వచ్చే జన్మంటూ ఉంటే దాసిగా పుట్టి మీకు సేవ చేసుకుంటానని బాబు గారితో చెప్పాను. శారదా, అలా ఎప్పుడు అనుకోకమ్మా. నీలాంటి దేవత కారణ జన్మురాలు. అందుకే అయిన వారు కానివారు ఊరు వాడ 100 ఏళ్ళు వాళ్ళ ఆడపడుచుగా వాళ్ళ మధ్య ఉండాలని కోరుకున్నారు. నీ కన్నీరు చూడలేక ఈ నిజాన్ని కూడా ఇంతకాలం దాచిపెట్టారు. కానీ నేనే ఆ నిజాన్ని బయట పెట్టాలని సాహసించి కొత్త పాపం మూట కట్టుకున్నారమ్మా. మమ్మల్ని మన్నించవలసింది నీవమ్మా. లేదు బాబు, లేదు. నిజాన్ని తెలిపి నా కర్తవ్యాన్ని తెలియజేశారు. ఆయన ఇల్లాలుగా ఆయన నాకిచ్చి వెళ్ళిపోయిన ఆ మాంగళ్యం, బొట్టు, కాటుక, గాజులు అన్నీ ఆయనకి తిరిగిచ్చేసే అవకాశాన్ని కలగజేశారు. ఇప్పుడు నా గుండె తేలికబడింది. అక్కయ్య, వెళ్ళొస్తా. బాబుగారు, అక్కయ్యని తీసుకుని ఎప్పుడైనా మా ఊరికి రండి. బాబు బాబు బాబు, నువ్వు నవ్వుతూ నన్ను వెళ్ళిపోమన్నావుగా, ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోతున్నాను. నువ్వే మా ఊరుతూ గాని. అక్కడ ఏముంది? గోదావరి ఉంది, గుడి ఉంది, అక్కడ మాకు వచ్చింది ఇల్లుంది. వస్తావా? ఓ నా బాబే, నువ్వు పెద్దవాడివయ్యి మీ నాన్నగారంత డాక్టర్ అయిపోవాలి. అప్పుడు కూడా నీకు ఈ పిన్ని గుర్తుంటుందా? ఓ వస్తాను బాబు. శారదా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా తిరిపెట్టే లేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా తిరిపెట్టే లేత బుగ్గ. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకింతాలి కలకాలం, పులకింతాలి కలకాలం. శారద, మన ఊరు వచ్చిందిలే అమ్మా. శారద, 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 శారద.